హాట్ లైన్ చర్చలు జరిగాయన్నారు. ఓటుపై పోరు కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. పులివెందుల కంచుకోట బద్దలైందనే ఆనందనలో జగన్ ఉన్నారంటుంది. చంద్రబాబుతో రాహుల్ కు లింకు పెట్టడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో జగన్ కు కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జగన్ కామెంట్స్, కాంగ్రెస్ రియాక్షన్ పై నేటి డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు మన్నె కోటేశ్వరరావు గారు, అనలిస్టు, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారు, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా రేగడి లక్ష్మీనారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, నాగార్జున గారు కాంగ్రెస్ నుంచి, దయాకర్ గారు కూడా కాంగ్రెస్ నుంచి టీడీజీ తరఫున జాయిన్ అయ్యారు. ముందుగా కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు సార్? అంటే పోలింగ్ జరిగిన తీరును మీరు చూస్తారు. అంటే దాదాపు 40 ఏళ్ల తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగాయి అక్కడ. సో ఈ రోజు వెలువడే ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి? అసలు 40 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయంటే ఓటింగ్ జరిగిందని అర్థం. అంతకు ముందు ఏకగ్రీవాల పేరుతోటి కథ నడిపించారనేది కూడా మనకి స్పష్టం. గతంలో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించేటువంటి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడికి పట్టు లేదు, లేదా తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయింది అని నిరూపించేందుకు గాను ఏ విధమైనటువంటి వ్యూహాన్ని, అది బెదిరింపులు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో వైసీపీ ఏ విధంగా వ్యవహరించి అక్కడ విజయం సాధించినట్లు ప్రకటించుకుందో దాన్ని రీప్లే చేయడానికి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ ఎంచుకున్నది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్లనే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని స్వాధీనం చేసుకొని వైఎస్ జగన్ కు పులివెందుల నియోజకవర్గంలో పట్టు లేదు అని చెప్పేసి రుజువు చేయడానికి జరిగినటువంటి ఎన్నికలు. ఎందుకంటే వీటి పదవీ కాలం కేవలం 9 నెలలు మాత్రమే. అయినప్పటికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు లేదు అని నిరూపించుకునేందుకు గాను అనేక ప్రలోభాలు కావచ్చు, అనేక అక్రమాలకు పాల్పడినట్లు తీవ్రమైనటువంటి ఆరోపణలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే దానికంటే వాటి యొక్క పరిణామాలు, పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది ప్రధానంగా ఉంటాయనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కుప్పం ఎన్నికలను చూసిన తర్వాత ఇక్కడ అధికార పార్టీ కనుక గెలిచేట్లయితే అక్రమాలకు పాల్పడి ఆ విజయాన్ని సాధించింది అనేటువంటి విమర్శని అది మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా అనూహ్యమైనటువంటి కారణాలతోటి అధికార పక్షం గనక ఓడిపోయేట్లయితే జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు అనేటువంటి సందేశం రాష్ట్ర ప్రజల్లో వెళ్తుంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకు వైసీపీకి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ అక్రమాలు చేసి గెలిచారు, అన్యాయం చేశారు, ప్రజాస్వామ్యం ఇప్పటికే వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రారంభించారు. దాన్ని ఎజెండాగా తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలు ఒక రాజకీయ కార్యక్రమాన్ని చేయడానికి లేదా కార్యకర్తలను నిలుపుకోవడానికి చేస్తుంది. అయితే మరి ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే జనం కూడా ఏమనుకుంటారు, ఓహో కుప్పంలో వైసీపీ గెలిచినట్టుగానే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది తప్ప దాని గొప్పేం కాదు అనేటువంటి అభిప్రాయం జనంలో కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని మొత్తం మీద లాభ నష్టాలు చూసుకున్నప్పుడు అది తెలుగుదేశం పార్టీకే నష్టము అనేది నా అభిప్రాయం. అయితే మరి ఏం చేసి ఉండాల్సింది అని ప్రశ్న వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోకుండా వదిలివేసి తరువాత జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద కేంద్రీకరించి ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి పరీక్ష గాని లేదా ఈ విధమైనటువంటి విమర్శలు గాని అది ఎదుర్కొని ఉండేటువంటిది కాదు. అందువలన రాజకీయంగా ఏమైనా సరే అనేటువంటిది అంటే ఒక కక్షపూరితంగా గతంలో చూసాం మనం. జగన్మోహన్ మన రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసే నియోజకవర్గం మీద గాని లేదా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేటువంటి నియోజకవర్గం మీద గాని ఏమైనా సరే వాళ్ళని ఓడించడానికి ఏ విధమైనటువంటి చర్యలైనా పాల్పడాలనే కసి గతంలో ఎప్పుడు ఏ పార్టీ కూడా ప్రదర్శించలేదు. కానీ
జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత కుప్పంలో ప్రారంభమైనటువంటి ఆ కసి ఇప్పుడు పులివెందులకి పాకింది. అందువలన ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని సృష్టించింది గనక దీని లాభ నష్టాలు అనేటువంటివి మాత్రం డెఫినెట్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ దుర్వినియోగం చేస్తుందని ఆనాడు ఎట్లాగైతే నాలాంటి వాళ్ళు లేదా అనేక మంది విమర్శించారు, ఇప్పుడు కూడా అదే విమర్శ తెలుగుదేశం పార్టీ మీద జరుగుతుంది అనేటువంటిది నా రైట్. నవసింగ్ గారు, గుడ్ మార్నింగ్.